హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదిగో కనపడేదే బెంగళూరు భవన్ వెజిటేరియన్ టిఫిన్ సెంటర్. విజయవాడ సున్నబట్టిల దగ్గర ఉన్న సిద్ధార్థ కాలేజ్ దగ్గరలో ఉంది. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈయనకేమో టిఫిన్లు పిచ్చి. పద్దాక హోటల్కి టిఫిన్కి వెళదాం పదా అంటారు. నాకేమో అస్సలు ఇష్టం లేదు. పని మీరు ఒక్కళ్ళే వెళ్ళండి అంటే వెళ్ళరు. నాన్ వెజ్ లేని హోటల్కి వెళ్ళటం వేస్ట్ అంటా నేను. వెళ్ళక తప్పదు కదండి. వెళ్ళగానే ఒక ప్లేట్ ఇడ్లీ అంటారు. రోజు తినేది ఇంట్లో ఇడ్లీయే కదా, నేను చచ్చినా తిన్నంట. సరే, ఏదో ఎవరికి ఇష్టమైన వాళ్ళు తింటాం, అయిపోతుంది అనుకోండి. షాపింగ్కి వెళ్ళి వస్తుంటే ఈ టిఫిన్ సెంటర్ కనపడింది. వెళ్దాం పదని తీసుకెళ్లారు. ఈ హోటల్లో పైన ఏసీలో కూర్చొని తిందామని వెళ్ళాము. ఒక రవ్వ దోశ, ఒక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము. రవ్వ దోశ ఆరిపోయింది. ఫ్రైడ్ రైస్ కూడా వేడిగా లేదనుకోండి. ఏమిటి 2 టిఫిన్లు వేడిగా లేవేంటి అని అడిగితే కిచెన్ కింద ఉంది, పైకి తెచ్చేటప్పటికి వేడి ఆరిపోయాయి అన్నాడు వెయిటరు. పక్కన వాళ్ళు కూడా ఇడ్లీ చల్లారిపోయిందని కాల్ చేస్తున్నారు. ఏదో ఎలాగో తినేసి బయటకు వచ్చేసామనుకోండి. ఏదో ఫ్రైడ్ రైస్ పుణ్యమా అని ఈరోజుకి ఇడ్లీ బారి నుంచి తప్పించుకున్నాను. సరే, మర్నాడు ఈవినింగ్ మళ్ళీ బెంగళూరు భవన్కి వెళ్ళి కిచెన్ కింద ఉందన్నాడు కదా, వేడివేడిగా అక్కడ ఎలా ఉంటాయో చూద్దాం పదా అని తీసుకెళ్లారండి. నిజంగా హాట్గా వడ్డిస్తున్నారు. జనం కూడా కిటకిటలాడిపోతున్నారు. చాలా బాగున్నాయి. ఇంకో 2 ఎక్కువ ఆర్డర్ ఇద్దామంటే తినగానే షుగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పెరిగిపోతుంది కదా. నాకు లేదులేండి. అందుకే 2 కానీ 3 కానీ ఆర్డర్ ఇచ్చి షేర్ చేసుకుంటాం. అదండి, అన్ని బిజినెస్ల్లోకి ఫుడ్ బిజినెస్కి ఉన్న డిమాండ్ దేనిలోనూ లేదనుకోండి. మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నిజంగా అన్నీ వేడివేడిగా బాగున్నాయి. ఇడ్లీ, పూరి, చోళే కర్రీ తీసుకున్నాము. చాలా చాలా బాగున్నాయి. ఇదండి బెంగళూరు హోటల్ స్టోరీ. నా ఎక్స్పీరియన్స్ని మీతో సరదాగా షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? మరి నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.